నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? నేను బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ డివిజన్ నుండి వచ్చాము. నా పేరు రమాదేవి. చెప్పండి మేడం, వీటికి రానికి రీజన్ ఏంది? ఫోన్ ట్యాబ్ దాని గురించి మేము ధర్నా చేస్తున్నాం. బీజేపీ కార్యకర్తలం మరియు నాయకులం ఇద్దరం కూడా. సో ఎందుకు మేడం అంటే ఇంత ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళు చేసే మోసాలు ఏంటివి, అసలు ఫోన్ ట్యాబ్ అనేది జరగకూడదు. అది ఎందుకు జరుగుతుంది? ఆ ఫోన్ ట్యాబ్ లో పోలీసుల వాళ్ళ పాత్ర ముఖ్యంగా కనబడుతుంది. అక్కడ మనం పేపర్లో ముఖ్యమైన వార్తాపత్రికలు చూసినట్టయితే ఆ పోలీసు వాళ్ళ పాత్రను ముఖ్యంగా తీసుకొని వాళ్ళే బేస్ చేసుకొని వాళ్ళే ట్యాబ్ చేసినట్టుగా వాళ్ళని జైలుకి పంపినట్టుగా మనకు వార్తాపత్రికలు, నేను ఈనాడు వార్తాపత్రికల్లో చదివాను. అది పోలీసులు దాంట్లో భాగస్వాములు అయినప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ధర్నా చేస్తారు. ధర్నా చేస్తేనే కదా తెలుస్తుంది. వార్తల వరకే పరిమితం అయితే తెలియదు. ఇలాంటి ధర్నాల వల్ల కనీసం ప్రజానికానికి మొత్తానికి తెలియజేయబడుతుందని మేము ధర్నాన్ని చేపట్టాం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో చాలా వరకు మీ బీజేపీ నాయకుల ఫోన్లే ట్యాప్ అయినాడు. రఘునందన్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, అసలు బీజేపీ నాయకులే ట్యాప్ అయినాయి. సో దాన్ని ఎలా చూస్తారు? బీజేపీ నాయకుల ఫోన్ ట్యాబ్ వాళ్ళు చేసినా గానీ మా నాయకులు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడరు కాబట్టి అవి చేసినా లాభం లేదు. వాళ్ళు అక్కడ ఎక్కడైతే వాళ్ళకి జరుగుతుందో వాళ్ళే పట్టుబడతారు. చేయాల్సింది మా వాళ్ళు చేస్తే వాళ్ళ మోసాలు ఏంటో బయటపడతాయి. మా నాయకులే చేయడం వల్ల లాభం ఏం లేదు. వాళ్ళ కల్లో కూడా అలాంటి పనులు చేయరు. లెక్క ప్రకారం అలాంటి సిద్ధాంతాలను ఫాలో అవుతారు కాబట్టి మా నాయకులు అలాంటి పనులలో ఉండరు. సో ఒక మహిళగా చెప్పండి మేడం, కవిత లిక్కర్ స్కామ్ చేసింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? ఒక మహిళగా ఏ విధంగా అనిపిస్తుంది? ఒక మహిళగా ఏ విధంగా చూస్తామంటే ఒక మహిళగా అయితే సరైన పద్ధతి కాదు. అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏంటంటే ఎదుటి వారికి సహాయం చేయాలి. ఒక ఇతర మహిళలను మనం చైతన్యవంతులను చేయాలి. నలుగురికి ఉపాధి కల్పించాలి. నలుగురికి సహాయం చేయాలి. ఆదర్శవంతంగా నిలబడే నాయకురాలు కావాలి. కానీ మోసానికి సంబంధించిన దాంట్లో తనే ఉంటే ఒక నాయకురాలుగా తను పోటీ చేసి గెలిచిన తర్వాత తను నలుగురు అనుసరించాల్సిన విధంగా ఆదర్శ వ్యక్తిగా ఉండలేదు కదా. అది సో ఓవరాల్ గా మేడం చెప్పండి, బీజేపీ మీద జూబ్లీహిల్స్ అన్నారు కాబట్టి సో అది సికింద్రాబాద్ కిందకి వస్తుంది అనుకుంటా. సో కిషన్ రెడ్డి గెలుపు పక్కా అనుకుంటారా? కిషన్ రెడ్డి గారి గెలుపు పక్కా కావడానికి మేము సాయశక్తుల కృషి చేసినాము. ప్రతి బూత్ నుండి ప్రతి వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మాకు సంబంధించి మేము చాలా కష్టపడి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఇంతకుముందు వేరే గవర్నమెంట్ ఎంచుకున్నా కానీ మాకు ఓట్లు వేయండి అని మేము గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా ప్రతి ఇంటికి వెళ్ళి అడిగాము. వాళ్ళు కూడా మాకు సరిగ్గా ప్రతిస్పందించారు, పాజిటివ్ గా ఉన్నారు. ఇంతకుముందు అలా లేదు, కానీ ఇప్పుడు మీకే ఓటేస్తామమ్మా అని ధైర్యంగా చెప్పారు వాళ్ళు మాకు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కానీ అతను ఏమో కేంద్ర మంత్రి అయ్యి ఉండి కూడా సో సులభ్ కాంప్లెక్స్ ఓపెనింగ్స్ కావచ్చు లేదా వాటర్ ట్యాంక్స్ ఇలాంటి అవిటికి వస్తారు. సో కేంద్ర మంత్రి స్థాయిని దిగదార్చుకుంటారు కిషన్ రెడ్డి అని చెప్పేసి అంటారు. మరి సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన ఒక నాయకుడు కాబట్టి సాధారణ కార్యకర్తలకు, సాధారణ జనానికి అందుబాటులో ఉంటేనే ఒక మంచి నాయకుడు అవుతారు. అవన్నిటికీ అందుబాటులో ఉండకుండా ఒక గొప్ప స్థాయిలో ఉండి కూడా వేస్టే కదా. ఎప్పుడైనా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి మంచి స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే మన బాధలు అర్థమవుతాయి కాబట్టి ప్రజల్లో ఉండగలుగుతారు. మిగతా వాళ్ళు పదవి కొరకు ఉండగలుగుతారు, కానీ అధికారం కొరకు ఉండగలుగుతారు, కానీ పని చేయడానికి ఉండలేదు. ప్రజల యొక్క భావాలు అర్థం కావాలి. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారా? ఎన్ని వేల ఓట్ల మెజారిటీ వస్తుంది? ఎన్ని వేల ఓట్ల మెజార్టీ అని నేను ఖచ్చితంగా చెప్పలేను కాబట్టి ఎక్కువ సీట్లు అయితే మేము 400 పార్ అని పెట్టుకున్నాము. అది ఖచ్చితంగా రీచ్ అవుతాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబట్టడానికి ఎమ్మెల్యేలు ప్రతి చోట బాగా కృషి చేశారు. సో సికింద్రాబాద్ పక్కనే హైదరాబాద్ పార్లమెంట్ ఉంటుంది. సో అక్కడ మాధవీలత గారి గురించి తెలుసు మీకు. సో ఏం చెప్తారు మేడం? మాధవీలత గారు మాత్రం చాలా కష్టపడ్డారు. ఇంతవరకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పాత బస్తీలో వ్యక్తి లేరు. తనే ఏకైక వ్యక్తిగా వెళ్ళింది కాబట్టి ఆ వెళ్ళడం కూడా ఒక గెలిపే. తను ఇప్పుడు గెలిచేంత పోరాటం చేసిన 75% ఒక ముస్లింలను భయపెట్టగలిగింది అంటే సాధారణమైన వ్యక్తి అని నేను అనుకోను. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని ప్రభావితులను చేసింది తను. తన మాటల ద్వారా గానీ, తన ఎక్కడెక్కడైతే యాక్షన్స్ ద్వారా గానీ అంతమందిని ఏకతాటి పైకి తెచ్చిందంటే మామూలు విషయం కాదని నేను అనుకుంటున్నాను. ఏవైతే గెస్చర్స్ చేసిందో అవన్నీ ఖాళీ పొలిటికల్ స్టంట్ చేసిరు. సో అవన్నీ ఎక్కడ పోటీలో ఖాళీ యాక్టింగ్ చేసిరు, ఓవర్ యాక్టింగ్ చేసిరు. యాక్టింగ్ అంటే తను ఇన్ని రోజులు లోపల ఉండేది కాదు. తను ఒక అవగాహన తీసుకున్న తర్వాతనే బయటకు వచ్చి పని చేయాలన్న ఉద్దేశంతో. అది మామూలు యాక్టింగ్ అయితే 2 మాటలు 3 మాటలు 4 మాటలు వస్తాయి, కానీ సబ్జెక్ట్ పైన మాట్లాడాలంటే యాక్టింగ్ ఎలా అవుతుంది? ప్రతి ఒక్క విషయం పైన అవగాహన ఉంటే కదా, దానిపైన మనం రీసెర్చ్ చేస్తేనే కదా అప్పుడే మాట్లాడగలుగుతాం. అది యాక్టింగ్ అని నటన అని ఎలా అనుకుంటాం? 2-3 మాటలు మాట్లాడి 4 మాటలు మాట్లాడి ఇంకో 5వ మాట రాకుంటే అది యాక్టింగ్ అవుతుంది.
సో ఎలాగైనా సరే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అంటారు. బీజేపీ పార్టీ మన దేశం బాగుపడాలంటే బీజేపీ పార్టీ రావాల్సిందే. ఏ డబ్బుల పంపిణీకో ఇప్పుడు ఓటు నమ్ముకోకు ఆగమైపోతావన్నా 2000కో 3000కో ఆశపడి రజాకర్ల పాలన లాగా ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంచి వాళ్ళు ఓట్లు వేయించుకుంటే ప్రజల లోపల సంతోషం కనిపిస్తుందా? లేదు. అప్పటికైతే ఆ నాయకుడు ఉంటున్నాడు, కానీ మన దేశ భవిష్యత్తు ఏంటి? మన దేశ భవిష్యత్తు కొరకు మనం సిద్ధాంతాలను అనుసరించాలి. అది బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నాయకుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.